చేసుకుంటున్నటువంటి శుభ సందర్భంలో అనేక కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వం చేపట్టడం జరిగింది. దాంతో పాటు భారతీయ జనతా పార్టీ అనేక కార్యక్రమాలు కూడా ఈ యొక్క 8 సంవత్సరాల విజయాలను ప్రజలకు వివరించాలనే నిర్ణయం తీసుకోవడం జరిగింది. 8 సంవత్సరాల్లో నరేంద్ర మోడీ గారు అధికారంలో రాగానే పూర్తిగా దేశంలో ఆర్థిక వ్యవస్థ గాడి తప్పి ఉన్నది. దేశం ఆ రోజు అవినీతి కుంభకోణాలతో లక్షల కోట్ల రూపాయలు దోపిడీ జరిగి ఒక పాలకులలో విచ్చలవిడితనము ఆ రోజు ఉండేది. కానీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేటువంటి ప్రయత్నం, అవినీతిని అరికట్టేటువంటి ప్రయత్నం చిత్తశుద్ధితో చేయడం జరిగింది. ఈరోజు ధైర్యంగా 8 సంవత్సరాల తర్వాత ఒక్క రూపాయి దుర్వినియోగం కాకుండా చిత్తశుద్ధితో నీతి నిజాయితీతో సమర్థవంతంగా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం పని చేసింది, చేస్తుందని మేము విశ్వాసంగా చెప్పగలం. అధికారంలో రాకముందు దేశంలో మత కళాలు, కర్ఫ్యూలు, ఉగ్రవాద కార్యక్రమాలు, బాంబు పేలుళ్ళు అనేకంగా ఉండేటి. ఈరోజు పూర్తి స్థాయిలో కాకపోయినా ఈరోజు మత కళాలు తగ్గిపోయాయి. ఐఎస్ఐ యాక్టివిటీ, పాకిస్తాన్ సంబంధించినటువంటి ఐఎస్ఐ యాక్టివిటీ తగ్గుముఖం పట్టింది. ఉగ్రవాద కార్యక్రమాలు తగ్గుముఖం పట్టాయి. జమ్మూ కాశ్మీర్ సరిహద్దు ప్రాంతాల్లో వదిలిపెడితే హైదరాబాద్, బెంగళూరు, మహారాష్ట్ర లాంటి అనేక రాష్ట్రాలలో బాంబు పెళ్లిళ్ళు జరిగేవి. ఈరోజు మనం ధైర్యంగా చెప్పొచ్చు, దేశంలో బాంబు పెళ్లిళ్ళు లేవు. దేశం ఈరోజు అనేక రకాలుగా, ఉదాహరణకు ఈశాన్య రాష్ట్రాలలో ఎప్పుడు చూసినా 40 రోజుల బ్లాకేడు, 30 రోజుల బ్లాకేడు, 15 రోజుల బ్లాకేడు, బందులు, రాస్తారోకోలు, కర్ఫ్యూలు, ఫైరింగ్లు ఈశాన్య రాష్ట్రాల్లో ఉండేది. ఈరోజు పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి ఇన్సర్జెన్సీ గ్రూపులు భారత ప్రభుత్వం 8 సంవత్సరాలుగా చేసినటువంటి చర్యల కారణంగా, జరిపినటువంటి చర్చల కారణంగా ఈరోజు ఇన్సర్జెన్సీ గ్రూప్స్ అన్నీ కూడా ఈరోజు సరెండర్ అయ్యాయి, ఆయుధాలు విడిచిపెట్టారు, మెయిన్ స్ట్రీమ్లో కలిశారు. వాళ్ళతోటి కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక ఒప్పందాలు చేసుకున్నాం. ఆ ఒప్పందాల మేరకు ఆయా ప్రాంతాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉంది. గత 8 సంవత్సరాల్లో ఈశాన్య రాష్ట్రాలలో సుమారు 4 లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేయడం జరిగింది. జాతీయ రహదారుల కనెక్టివిటీ, అద్భుతమైనటువంటి కనెక్టివిటీ ఈరోజు ఈశాన్య రాష్ట్రాల్లో తీసుకొస్తున్నాం. ఒక స్టేట్ క్యాపిటల్ ఇంకో స్టేట్ క్యాపిటల్కి వెళ్ళాలంటే ఈశాన్య రాష్ట్రాలలో 14 గంటల నుంచి 23 గంటలు పట్టేది. ఈరోజు జాతీయ రహదారుల నిర్మాణం కారణంగా అద్భుతంగా ఈరోజు ప్రయాణం చేస్తూ ఉన్నారు. అనేక కొత్త ఎయిర్పోర్ట్ల నిర్మాణం చేశాం. ట్రైన్ కనెక్టివిటీ ఒక అస్సాం తప్ప మరెక్కడ లేకుండేది. ఇప్పుడు 4 రాష్ట్రాలలో
స్టేట్ క్యాపిటల్కు ట్రైన్ కనెక్టివిటీ చేశాం. 24 ఎండింగ్ లోపల అన్ని రాష్ట్రాలలో ట్రైన్తో కూడా కనెక్ట్ చేయబోతున్నాం. అనేక రకాల ఇబ్బందులను కూడా ఎదుర్కోవడం జరిగింది. ఏ రకమైనటువంటి ఇబ్బంది వచ్చినా కూడా ప్రజలను కాన్ఫిడెన్స్లో తీసుకునేటువంటి ప్రయత్నం నరేంద్ర మోడీ గారు చేశారు. ప్రజలను విశ్వాసంలో తీసుకొని ఆ సమస్యలను అధిగమించేటువంటి ప్రయత్నం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో జరిగింది. అది కరోనా సమస్య కావచ్చు, లేక పాకిస్తాన్ జమ్మూ కాశ్మీర్ సరిహద్దు ప్రాంతాల్లో మన భద్రతా సిబ్బంది మీద జరిపినటువంటి హత్యాకాండ కావచ్చు, లేక అనేక దేశాల్లో జరుగుతున్నటువంటి అంతర్గత లేక దేశాల మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం సంబంధించిన విషయంలో కావచ్చు, అన్ని విషయాలలో కూడా భారత ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేసింది. ప్రజలను ఏకం చేసేటువంటి ప్రయత్నం. మొదటిసారిగా స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ఈరోజు అన్ని వర్గాల ప్రజలు పాల్గొంటున్నారు. ఈరోజు లక్షలాది మంది స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిత్యవారీ కార్యక్రమంగా మారిపోయింది, దినవారీ కార్యక్రమంగా మారిపోయింది. ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛ భారత్ విషయంలో అవేర్నెస్ తీసుకురావడం జరిగింది. ప్రాథమిక విద్యాశాల విద్యార్థి నుంచి మొదలు పెడితే వృద్ధుల వరకు కూడా ఈరోజు సీనియర్ సిటిజన్స్ వరకు కూడా స్వచ్ఛ భారత్ మీద కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి చర్యల కారణంగా ముందుకు రావడం జరిగింది. ఆ రకంగా అనేక విషయాలు నిధుల దుర్వినియోగం కానీ, లేక అనవసరపు ఖర్చు కానీ, దుబారా ఖర్చు కానీ కేంద్ర ప్రభుత్వం తగ్గించుకుంది. దేశంలో అనేక రకాల పెట్టుబడుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేసింది. ఇటీవల ఉక్రెయిన్ సంఘటన కూడా మనకు తాజా ఉదాహరణ. ఉక్రెయిన్లో మన దేశానికి సంబంధించినటువంటి 25,000 మంది విద్యార్థులు, పౌరులు అక్కడ చిక్కుకున్న నేపథ్యంలో జరుగుతున్నటువంటి యుద్ధం సందర్భంగా చాకచక్యంగా మన ప్రధానమంత్రి గారు ఇటు రష్యాతో అటు ఉక్రెయిన్తో మాట్లాడి 6 గంటల పాటు యుద్ధం ఆపి, ఉక్రెయిన్తో మాట్లాడి ప్రత్యేకమైనటువంటి ట్రైన్లు ఏర్పాటు చేసి వాళ్ళందరినీ సేఫ్గా సరిహద్దు దేశాలకు తీసుకొచ్చి అక్కడ నుంచి భారతదేశాన్ని తీసుకొచ్చినటువంటి ఘనత అపూర్వమైనటువంటి సంఘటన. ఇది తాజా ఉదాహరణ. అంతేకాకుండా ఇతర దేశాల్లో జరిగినటువంటి సంఘటనల సందర్భంగా కూడా భారత ప్రభుత్వం అదేవిధంగా ప్రయత్నం చేసింది. ప్రపంచవ్యాప్తంగా అనేక మార్పుల కారణంగా పెట్రోలియం ఉత్పత్తుల ధరలు పెరిగాయి. ఈ సమయంలో కూడా భారత ప్రభుత్వం ధైర్యం చేసి 2 సార్లు పెట్రోలు, డీజిలు ఏదైతే కేంద్ర ప్రభుత్వానికి రావాల్సినటువంటి పన్ను వాటా ఉంటుందో ధర తగ్గించడానికి అవకాశం లేదు. పెట్రోల్ ధర తగ్గించడం అంటే కేంద్ర ప్రభుత్వ పన్ను వాటా తగ్గించడమే. కేంద్ర ప్రభుత్వానికి వస్తున్నటువంటి ఆదాయాన్ని తగ్గించుకొని 2 సార్లు ప్రజలకు కొంత ఉపశమనం కలిగించేటువంటి ప్రయత్నం చేశాం. దీని కారణంగా 2,20,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం మీద వస్తున్నటువంటి ఆదాయాన్ని వదులుకొని పెట్రోల్ మీద 2,20 lakhs 2 సార్లు పెట్రోల్ ఉత్పత్తి ధర తగ్గడం కారణంగా కేంద్ర ప్రభుత్వానికి ఆదాయం తగ్గింది. ఇది బాధ్యతగా తీసుకొని కేంద్ర ప్రభుత్వము ప్రజలకు మేలు చేసేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. మౌలిక వసతుల కల్పనకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది.
అది ఇంతకుముందు చెప్పినట్టు నార్త్ ఈస్ట్లో చెప్పినట్టు రోడ్డు కనెక్టివిటీ కానీ ఇతర కనెక్టివిటీ విషయంలో కానీ మౌలిక వసతుల కల్పన కోసం కానీ ప్రయత్నం చేయడం జరిగింది. అది కాకుండా రాష్ట్రాలకు ఆర్థికంగా నిలదొక్కుకోవాలనే ఉద్దేశంతో మరి ఏదైతే 14వ ఆర్థిక సంఘం సిఫార్సు మేరకు 42% కేంద్రంకి వచ్చేటువంటి పన్నులు రాష్ట్రాలకు బదిలీ చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. 30% ఉండేది. 30% ఏకకాలంలో 32% నుంచి 42% నిధులు మళ్లించేటువంటి ప్రయత్నం విజయవంతంగా భారత ప్రభుత్వం చేస్తూ ఉంది. అంటే ఎట్ ఎ టైం 10% పెంచినటువంటి డివల్యూషన్ ఫండ్స్ కింద 10% మొదటిసారి ఫస్ట్ టైం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంత పెద్ద నిర్ణయం తీసుకుని నరేంద్ర మోడీ గారు ఆ కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. చాలామంది ప్రశ్నిస్తూ ఉన్నారు, కేంద్రానికి ఉన్నటువంటి 58% పన్నుల రూపంలో వస్తున్న డబ్బు ఏం చేస్తున్నారు, మా రాష్ట్రాలకు ఇవ్వడం లేదు అనేటువంటి ప్రశ్న పదే పదే లేవనెత్తుతున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనవిస్తున్నాం. ఇది పూర్తి స్థాయిలో మౌలిక వసతుల కల్పన కోసం, దేశ రక్షణ కోసం ఖర్చు పెడుతున్నారు తప్ప ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం చేయకుండా ప్రయత్నం చేయడం జరిగింది. రోడ్లు కానీ, రైల్వేలు కానీ, విమానాశ్రయాలు కానీ, ఓడరేవులు కానీ, జలమార్గాలు కానీ ఇలాంటి అనేక ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాక్టివిటీకి ఈరోజు కృషి చేస్తూ ఉన్నాం. మన దేశంలో లాస్ట్ 8 yearsలో 5.5 లక్షల కోట్ల రూపాయల వ్యయంతో 70,000 కిలోమీటర్ల నూతన హైవేలు నిర్మాణం చేయడం జరిగింది. న్యూ హైవేస్. లాస్ట్ 66 years 66 సంవత్సరాలుగా మన దేశంలో హైవేలు 80,000 కిలోమీటర్లు మాత్రమే ఉండేది. ఇప్పుడు అది అందులో 80,000 కిలోమీటర్లలో కూడా ఎక్కువ శాతం వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి 5 సంవత్సరాల్లోనే జరిగింది. ఆ ఉన్నాయి కూడా నేషనల్ హైవేస్. మళ్ళీ యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడికక్కడ జాతీయ రహదారులపైన ఆగిపోయింది. మళ్ళీ ఈరోజు నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అద్భుతంగా రోడ్ల నిర్మాణం పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా 3.5 కోట్ల హౌసింగ్ స్కీమ్ కావచ్చు, పేద ప్రజలకు కల్పించేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. వ్యక్తిగత గృహాలకు మేము అధికారంలోకి వచ్చినప్పుడు 39% 2014లో మరుగుదొడ్లు ఉండేటివి, 39% మాత్రమే. ఈరోజు ఆల్మోస్ట్ 98% వ్యక్తిగత గృహాల మరుగుదొడ్ల నిర్మాణం కోసం ప్రయత్నం చేయడం జరిగింది. 11 కోట్ల మరుగుదొడ్లను ఈరోజు కొత్తగా కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం చేసి వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం చేయడం జరిగింది. ప్రజల ఆరోగ్యం కోసము 11 కోట్ల ఆయుష్మాన్ భారత్ కార్డులు కేంద్రంలో ఈరోజు పంపిణీ చేయడం జరిగింది. 80 crores ఆయుష్మాన్ భారత్ కార్డ్స్. ఇందులో ప్రతి కుటుంబానికి 5 లక్షల రూపాయల విలువైనటువంటి వైద్యం తమకు నచ్చిన ప్రైవేట్ ఆసుపత్రిలో, నచ్చిన రాష్ట్రంలో, నచ్చిన పట్టణంలో, భారతదేశంలో ఎక్కడైనా చేసుకునేటువంటి వైద్య సహాయం పొందేటువంటి హక్కు, అవకాశం కల్పించాము. ఇందులో 3,000 హాస్పిటల్స్, 3,000 హాస్పిటల్స్ ఆయుష్మాన్ భారత్లో
చేర్చడం జరిగింది. నేను ఇంతకుముందు చెప్పినట్టు స్వచ్ఛ భారత్ కారణంగా లేక ఆయుష్మాన్ భారత్ కారణంగా గతంతో పోల్చూసినట్లయితే 3 లక్షల మరణాలను తగ్గించిన విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. ఎయిట్ ఇయర్స్లో 192 గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్, 77 ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ ప్రారంభించాము. అండర్ గ్రాడ్యుయేట్ సీట్ల సంఖ్య మెడికల్ కాలేజీలో ప్రతి సంవత్సరం 50,000 ఉంటే ఈరోజు 80% పెంచి ప్రతి సంవత్సరము 90,000 సీట్లు ఈరోజు అండర్ గ్రాడ్యుయేట్స్ మెడికల్ సీట్లు ఇస్తా ఉన్నాం. అలాగే పీజీ సీట్లు కూడా 32,000 నుంచి 56,000 కంటే 75% పెరిగింది. దేశంలో మీకు అందరికీ తెలుసు, ఈరోజు కేంద్ర ప్రభుత్వము ప్రతి పేదవాడికి 5 కేజీల బియ్యం చొప్పున 3 రూపాయల రేటుతో అందిస్తా ఉంది. 2015 అక్టోబర్ 30th నుంచి 2015 అక్టోబర్ 30th నుంచి ఈ యొక్క బియ్యం పంపిణీ చేస్తా ఉన్నాం, గోధుమలు పంపిణీ చేస్తా ఉన్నాం. 80 కోట్ల మందికి అందిస్తా ఉన్నాం. అదేవిధంగా దీనికి అదనంగా 3 రూపాయల కేజీ బియ్యం ప్రతి వ్యక్తికి 5 కేజీలు అందించే పథకానికి అదనంగా కరోనా సందర్భంలో కూడా ఒక 80 కోట్ల మందికి 5 కేజీల చొప్పున గత 2.5 సంవత్సరాలుగా ఇస్తా ఉన్నాం. సెప్టెంబర్ వరకు ఇవ్వాలని ఇప్పటికైతే నిర్ణయం తీసుకున్నాం. దీని ఖర్చు 3,60,000 కోట్ల రూపాయలు. ఫ్రీ ఫుడ్ గ్రెయిన్ స్కీమ్ ఏదైతున్నదో, దిస్ ఇస్ ద లార్జెస్ట్ ఫుడ్ గ్రెయిన్ స్కీమ్ వీఆర్ ఇంప్లిమెంటింగ్ ఇన్ ఇండియా. ఎంటైర్ వరల్డ్లో ప్రపంచంలో అతిపెద్ద ఆహార ధాన్యాల పంపిణీ కార్యక్రమం భారతదేశంలో జరుగుతుంది. అది 3 రూపాయల కేజీ కావచ్చు, లేక ఫ్రీ ఫుడ్ గ్రెయిన్ కావచ్చు. ఉచితంగా ఇస్తున్నటువంటి పథకం కానీ, 3 రూపాయల కేజీ బియ్యం ఇస్తున్నటువంటి పథకం కానీ వరల్డ్లో లార్జెస్ట్ ఫుడ్ గ్రెయిన్ స్కీమ్. అదేవిధంగా గతంలో కరోనా సందర్భంగా మనరేగా సుమారు ఈ 8 సంవత్సరాలలో 5 లక్షల కోట్ల రూపాయలతో మేము ఖర్చు చేసి పేద ప్రజలకు ఉపాధి అవకాశాలు, పని దినాలు పెంచి రోజువారీ వాళ్ళ యొక్క ఆనరోరియం కూడా పెంచడం జరిగింది. ఈ 5 లక్షల కోట్ల రూపాయలకు ఇటీవల కరోనా సందర్భంగా 20% అదనంగా పెంచడం జరిగింది. గత 74 సంవత్సరాలుగా రావణ కాష్టంగా ఉన్నటువంటి ఆర్టికల్ 370 జిన్నా రాజ్యాంగం రద్దు చేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని భారతదేశంలో తీసుకొచ్చాము. 1 నేషన్ 1 కాన్స్టిట్యూషన్ విజయవంతంగా అమలు చేస్తా ఉన్నాం. దీనికోసం మా పార్టీ ఫౌండరే బలిదానమైనటువంటి విషయాన్ని మనం చేస్తాం, డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ. అదేవిధంగా యూరోలో జరిగిన సంఘటన మీకు తెలుసు. దాని తర్వాత సర్జికల్ స్ట్రైక్ నిర్వహించి
భారతదేశం అంటే చనిపోయిన తర్వాత గులాబీ పూలు పెట్టే దేశం మాత్రమే కాదు, భారతదేశం శక్తి సామర్థ్యంతో కూడినటువంటి దేశము. భారతదేశం తలుచుకుంటే ఏదైనా చేస్తుందని గతంలో కూడా అనేకసార్లు నిరూపణ జరిగింది. మరొకసారి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో కూడా ఆ ప్రయత్నం చేసి బాజాప్తా పాకిస్తాన్ యొక్క దేశంలోకి వెళ్ళి అక్కడ ఉగ్రవాద క్యాంపులను ధ్వంసం చేసినటువంటి చరిత్ర ఈరోజు మన దేశ సైనికుల చరిత్ర. అత్యంత ధైర్య సాహసాలతో సైనికులు ఈరోజు పూర్తి స్వేచ్ఛతో భారత సరిహద్దులను కాపాడుతున్నారు, దేశానికి సేవలు అందిస్తా ఉన్నారు. అదేవిధంగా డిఫెన్స్ రంగంలో కూడా అత్యంత అద్భుతంగా దేశీయకు సంబంధించినటువంటి ఉత్పత్తులను పెంచుకోవడం జరిగింది. 95% ఇతర దేశాల నుంచి వచ్చేది మన దేశానికి డిఫెన్స్ రంగానికి కావాల్సినట్టు. ఈరోజు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ల నుంచి మొదలు పెడితే విమానాల వరకు ఈరోజు దేశీయ రంగంలో ఉత్పత్తులు తయారు చేస్తున్నాం. సుమారు 2851 వస్తువులు 2851 డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఈరోజు ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోకూడదని నిర్ణయం చేసి వాటన్నిటిని కూడా దేశంలో ఉన్నటువంటి దేశవాళీ కంపెనీలకు, అది ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు కావచ్చు, ప్రైవేట్ సెక్టార్లో కావచ్చు, దేశంలో ఉన్నటువంటి పరిశ్రమల్లో డిఫెన్స్ ప్రొడక్ట్స్ ఉత్పత్తి చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంతోపాటు ఎఫ్డిఐని కూడా ఇండియాలో తయారు చేసేటువంటి డిఫెన్స్ ప్రొడక్ట్స్ కోసం ఎక్కడో ఇతర దేశాల్లో తయారు చేసేటువంటి ఉత్పత్తులను దిగుమతి చేసుకోవడమే కాదు, ఇతర దేశాలకు సంబంధించినటువంటి ఎఫ్డిఐలను కూడా ఇండియాలో తయారు చేసేటువంటి డిఫెన్స్ ప్రొడక్షన్లో భాగస్వాములు చేసే విధంగా చర్యలు తీసుకున్నాం. దీని కారణంగా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని నిర్ణయం తీసుకోవడం జరిగింది. యోగా మన కొన్ని వేల సంవత్సరాల భారతీయ జీవనంలో భాగస్వామ్యమైనటువంటి, భారతీయ సంస్కృతిలో అంతర్భాగంగా ఉన్నటువంటి యోగా ఈరోజు ప్రపంచానికి పరిచయం చేయడం జరిగింది. ఈరోజు 50 దేశాలకు పైగా ఇస్లామిక్ దేశాలు, 40 దేశాలకు పైగా బైబిల్ ఆధారంగా పరిపాలన చేసేటువంటి క్రిస్టియన్ దేశాలు, ఆ రకంగా సుమారు 192 దేశాలు ఈరోజు భారతదేశానికి సంబంధించినటువంటి యోగను సైన్స్ పరంగా అంగీకరించి ఆ దేశాల ప్రభుత్వాలు ఈరోజు అక్కడ అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21 నిర్వహిస్తున్న విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. మొట్టమొదటి తీర్మానం పెట్టినప్పుడు 177 కంట్రీస్ ఐక్యరాజ్య సమితిలో మద్దతు ఇచ్చాయి. ఆ సంఖ్య ఈరోజు 192కు పెరిగింది. అనేక విగ్రహాలు భారతదేశం నుంచి ఇతర దేశాలకు మరి స్మగ్లింగ్ చేయబడ్డాయి. అటువంటి విగ్రహాలను నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయా దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకొని వాటన్నిటిని కూడా భారతదేశాన్ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశాం, ఇంకా చేస్తూనే ఉన్నాం. స్వాతంత్రం వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యేంత వరకు 13 విగ్రహాలు వచ్చాయి, ఓన్లీ 13. లాస్ట్ 8 ఇయర్స్ 228 విగ్రహాలు మేము తీసుకొచ్చాం. ఈ రకంగా అనేక కార్యక్రమాలు కోవిడ్లో అద్భుతంగా అన్ని రకాల పీపీ కిట్స్ మొదలు పెడితే, మాస్కుల నుంచి మొదలు పెడితే అద్భుతంగా తయారు చేశాం. తయారు చేస్తూ ఉన్నారు మన దేశంలో శాస్త్రజ్ఞులు. ప్రపంచవ్యాప్తంగా అనేక మంది అన్నారు ఇండియాలో కోవిడ్ వస్తే
కోట్లాది మంది ప్రాణాలు పోతాయని, చనిపోతారని. కొంతమంది అయితే 50 లక్షలు వేశారు. అమెరికా లాంటి దేశాల్లో ఉన్నటువంటి శాస్త్రజ్ఞులు, విశ్లేషకులు. కానీ ఈరోజు ప్రజలను ఐక్యం చేసి ఈరోజు సమర్థవంతంగా అన్ని వర్గాల ప్రజలు, రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలను ఏకం చేసి ఈరోజు భారత ప్రభుత్వము భారతదేశంలో కోవిడ్ని అరికట్టేటువంటి ప్రయత్నంలో అన్ని రాష్ట్రాల సహకారంతో ముందుకెళ్ళింది. అన్ని రకాల ఉత్పత్తులు మనం తయారు చేసుకున్నాం. ఈరోజు N95 మాస్కులు కానీ, PPE కిట్స్ కానీ ఇతర దేశాలకు ఎగుమతి చేస్తూ ఉన్నాం. అన్నిటికంటే అద్భుతమైనటువంటి అంశము వ్యాక్సిన్. 8 రకాల వ్యాక్సిన్ తయారు చేస్తూ ఉన్నాం. అనేక అభివృద్ధి చెందినటువంటి అగ్రదేశాలు భారతదేశం యొక్క వ్యాక్సిన్ కావాలని ఈరోజు అడుగుతున్నటువంటి విషయాన్ని మనం చేస్తూ ఉన్నాం. ప్రపంచంలో అతిపెద్ద వ్యాక్సినేషన్ ప్రోగ్రాం, లార్జెస్ట్ ప్రొడక్షన్, బిగ్గెస్ట్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ ఇన్ ఇండియా, ఇన్ ది వరల్డ్, ఇండియాలో జరుగుతూ ఉంది. ప్రపంచంలో అతిపెద్ద వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ ఇండియాలో జరుగుతుంది. 195 కోట్ల వ్యాక్సినేషన్ భారతీయ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం ఉచితంగా అందించడం జరిగింది. నాట్ ఓన్లీ లార్జెస్ట్, ఫ్రీ వ్యాక్సినేషన్ కూడా. ఇది ప్రపంచంలోని అతిపెద్దది. ఈ రకంగా ఇంకా అనేక అంశాలు కేంద్ర ప్రభుత్వం తరఫున కొన్ని విప్లవాత్మకమైనటువంటి మార్పులతో చర్యలు తీసుకుంటున్నాం. రైతులకు ఉచితంగా ఈరోజు 6,000 రూపాయలు సంవత్సరానికి రైతులను ఆదుకోవాలి, రైతుల ఆదాయము రెట్టింపు చేయాలనే లక్ష్యంతో 6,000 రూపాయలు రైతుల అకౌంట్లలో వేస్తూ ఉన్నాం. అదేవిధంగా గిట్టుబాటు ధర 1,330 రూపాయల నుంచి ఈరోజు 1,960 రూపాయల వరకు ధాన్యం మీద MSP పెంచడం జరిగింది. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఏదైతే గిట్టుబాటు ధర ఇవ్వడం మొదలుపెట్టిన వరకు 1,300 రూపాయలు ఉండేది. కానీ ఈ యొక్క 8 సంవత్సరాల్లో 1,300 నుంచి 1,960 రూపాయలకు గిట్టుబాటు ధర పెరగడం జరిగింది. రైతుల యొక్క పంటలను కొనుగోలు విషయంలో రికార్డు స్థాయిలో కొనుగోలు చేస్తా ఉన్నాం. మన రాష్ట్రంలో కూడా నేను చాలాసార్లు చెప్పాను, 2014లో ఒక వరి ధాన్యం కొనుగోలు మీద కేంద్ర ప్రభుత్వము సంవత్సరానికి 3,400 కోట్లు ఖర్చు పెట్టేది. కానీ లాస్ట్ ఇయర్ 26,600 కోట్లు ఖర్చు పెట్టాం. ఖర్చు పెట్టి ఒక తెలంగాణ రాష్ట్రంలోనే ధాన్యం సేకరణ చేయడం జరిగింది. ఈ రకంగా నీతితో, నిజాయితీతో పనిచేయడం జరిగింది. కోవిడ్ కారణంగా అనాథలైనటువంటి ఎవరైతే పిల్లలు ఉంటారో, విద్యార్థులు ఉంటారో వాళ్ళని ఈరోజు PM కేర్స్ ద్వారా దత్తత తీసుకుంటున్నాం. వాళ్ళందరికీ రేపటి రోజు అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా PM కేర్స్ ఫర్ చిల్డ్రన్ అనేటువంటి స్కీము ప్రారంభోత్సవం చేస్తా ఉన్నాం. రేపు ప్రధానమంత్రి గారు వర్చువల్ కాన్ఫరెన్స్ ద్వారా అన్ని రాష్ట్రాలలో కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతూ ఉంది. 2020 28 ఫిబ్రవరి నుంచి ఈ సంవత్సరము ఫిబ్రవరి వరకు
తల్లిదండ్రులను కానీ చట్టప్రకారం ఉన్నటువంటి గార్డియన్స్ కానీ రేపటి స్కీమ్ గురించి చెప్తాను. దత్తత తీసుకుని అడాప్ట్ చేసుకున్నటువంటి పేరెంట్స్ కానీ ఎవరు చనిపోయి ఈరోజు తల్లిదండ్రులు కోల్పోయినటువంటి వాళ్ళందరినీ కూడా భారత ప్రభుత్వమే నరేంద్ర మోడీ గారే వాళ్ళ గార్డియన్గా ఈరోజు నిర్ణయం తీసుకున్నాం. వాళ్ళందరికీ ఈరోజు గార్డియన్గా ప్రధానమంత్రి గారు ఉంటారు. వాళ్ళందరి వివరాలు సేకరిస్తున్నాం. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడుతూ ఉన్నాం. అన్ని రాష్ట్రాల ప్రభుత్వాల తరఫున, జిల్లా కలెక్టర్ల తరఫున, పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున వాళ్ళందరి వివరాలు సేకరించి వాళ్లకు సహాయం చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పటి వరకు ఆ విషయాలన్నీ నేను మనవి చేస్తాను. ఇందులో ఒక నిర్దిష్టమైనటువంటి పథకంతో వాళ్ళకు అండగా ఉండడము, ఆ పిల్లలందరికీ ఆరోగ్య బీమా కల్పించడము, ఆ పిల్లలందరికీ 23 సంవత్సరాలు వచ్చే వరకు తమ కాళ్ళ మీద తాము నిలబడే విధంగా భారత ప్రభుత్వము బాధ్యత తీసుకుంటుంది. వాళ్ళందరూ తమ బంధువుల దగ్గర ఇళ్ళ ఉన్నా లేక చైల్డ్ వెల్ఫేర్ సంబంధించినటువంటి హోమ్లో ఉంటామన్నా కూడా వాళ్ళందరికీ షెల్టర్ కల్పించాలని నిర్ణయం తీసుకున్నాం. అదేవిధంగా ఇప్పటి వరకు వివిధ రాష్ట్ర ప్రభుత్వాల నుంచి 9,042 దరఖాస్తులు రావడం జరిగింది. ఆయా జిల్లా కలెక్టర్లు ఆ దరఖాస్తులని పరిశీలన చేయాలని ఆ జిల్లా కలెక్టర్లు పంపించిన తర్వాత వారు పరిశీలన చేసి 4,345 మంది పిల్లలను కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ గారు అడాప్ట్ చేసుకోవాలని జిల్లా కలెక్టర్లందరూ కూడా రికమెండ్ చేశారు. వీళ్ళకు ఒక పోర్టల్ ఏర్పాటు చేస్తా ఉన్నాం. చిన్నపిల్లల కోసం పిఎం కేర్స్ చిల్డ్రన్ అనేటువంటి ఒక పోర్టల్ ఏర్పాటు చేస్తా ఉన్నాం. ఇందులో పిల్లలకు సంబంధించినటువంటి అన్ని రకాల వివరాలు అందులో పొందుపరుస్తాం. ఆ యాక్సెస్ పిల్లలకు మాత్రమే ఉంటుంది, జిల్లా కలెక్టర్కు మరి పిల్లలకు మాత్రమే ఉంటుంది. ఇందులో ఈ యొక్క పిల్లలకు సంబంధించినటువంటి అన్ని రకాలు వాళ్ళ యొక్క ఫిర్యాదులు కానీ వాళ్ళ యొక్క ఇబ్బందులు కానీ వాళ్ళు కూడా పిల్లలు కానీ అందులో నమోదు చేసుకోవచ్చు. గవర్నమెంట్ కూడా ఎప్పటికప్పుడు దానికి సంబంధించినటువంటి సిస్టమ్ పిఎం ఆఫీస్లో అండ్ ఉమెన్ అండ్ హెల్త్ కేర్ డిపార్ట్మెంట్ కేంద్ర ప్రభుత్వం తరఫున ఎల్లప్పుడూ పర్యవేక్షణ చేసేటువంటి కార్యాచరణ రూపకల్పన చేశాం. ఈ పథకంలో 18 సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళందరూ కూడా 10 లక్షల రూపాయలు వాళ్లకు పేరు మీద డిపాజిట్ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికే చాలా మంది మీద డిపాజిట్ చేశాము. రేపు వాళ్ళందరూ కూడా ఆ సర్టిఫికెట్లు ఇస్తాం. 18 సంవత్సరాలు పైబడిన తర్వాత ఈ యొక్క 10 లక్షల రూపాయల మీద ఎంతైతే ఇంట్రెస్ట్ వస్తుందో ఆ ఇంట్రెస్ట్ అంతా కూడా ఆ యొక్క పిల్లల అకౌంట్లో తిరిగి జమ చేస్తాం. అదేవిధంగా నెల నెల స్టైఫండ్ కూడా ఆ విద్యార్థులకు వాళ్ళ బంధువుల ఇంట్లో ఉన్నా మరి చిల్డ్రన్స్ కేర్ సెంటర్లో ఉన్నా కూడా ఆ యొక్క పిల్లలకు మరి స్టైఫండ్ కూడా ఇస్తాము. ఆ స్టైఫండ్ వాళ్ళు వాడుకోకపోతే వాళ్ళ సేవింగ్స్ అకౌంట్లోనే జమ చేస్తాము. పిల్లలకు కావాల్సినటువంటి ఖర్చు వాళ్ళు డ్రా చేసుకునే విధంగా పూర్తి హక్కుకి ఇస్తాం. 18 సంవత్సరాల నుంచి 23 సంవత్సరాలు వచ్చే వరకు ఈ స్టైఫండ్ కంటిన్యూ చేస్తాం. 23 సంవత్సరాలు నిండిన తర్వాత సంబంధించినటువంటి పిల్లలకు 10 లక్షల రూపాయలు, ఎందుకంటే స్టైఫండ్ కానీ మిగతా కూడా వాళ్ళ అకౌంట్లోనే ఉంటాయి కాబట్టి ప్రత్యేకంగా ఇవ్వాల్సిందే ఉండదు, వాళ్ళ అకౌంట్లోనే జమ అవుతూ ఉంటాయి. కానీ 10 lakhs రూపీస్ వాళ్ళకు 23 సంవత్సరాల తర్వాత మరి క్యాష్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది.
అదేవిధంగా అక్కా చెల్లెలు అన్నా తమ్ముడు ఉంటే వాళ్ళు ఒకే దగ్గర ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. అది బంధువుల ఇంట్లో కానీ లేకపోతే ప్రభుత్వం సంబంధించినటువంటి సంరక్షణ కేంద్రాల్లో కానీ హాస్టల్స్లలో అది చర్యలు తీసుకుంటున్నాం. అదేవిధంగా పిఎం కేర్స్ ద్వారా ప్రధానమంత్రి ద్వారానే కాకుండా వివిధ కేంద్ర ప్రభుత్వాల ద్వారా అనేక రకాల పథకాలలో వాళ్ళకు కొన్ని అవకాశాలు ఉన్నాయి. దీనికి అడిషనల్గా పిఎం కేర్స్ ద్వారా తీస్తున్నట్టు దానికి అదనంగా వాళ్ళందరికీ అన్ని రకాల కేంద్ర ప్రభుత్వ పథకాలలో రాష్ట్ర ప్రభుత్వ పథకాలలో వారు అర్హులుగా ఉండే విధంగా ఒకటి వచ్చింది కాబట్టి ఇంకోటి రాకూడదు అనకుండా వాళ్ళకు ఇతర పథకాల్లో కూడా అవకాశం కల్పించే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఒకటి మిషన్ వాత్సల్య అనేటువంటి పథకం ఉంది. ఇలాంటి పిల్లల కోసం, తల్లిదండ్రులు కోల్పోయినటువంటి పిల్లల కోసం మిషన్ వాత్సల్య అనే పథకం ఉంది. దాని ద్వారా నెలకు 4,000 రూపాయలు వాళ్ళకి ఇవ్వాలని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇవన్నిటి కూడా అదనంగా అడిషనల్ అమౌంట్. అదేవిధంగా కేంద్రీయ విద్యాలయ కావచ్చు, లేకపోతే నవోదయ విద్యాలయ కావచ్చు, లేక డిఫెన్స్ స్కూల్ కావచ్చు, ఈ స్కూళ్ళలో కూడా వాళ్ళ కోసం సీట్లు రిజర్వ్ చేశాము. వాళ్లకు నో అనకుండా తల్లిదండ్రులు కోల్పోయినటువంటి పిల్లలందరూ కూడా ఇందులో వాళ్ళకు ఉన్నటువంటి నియర్ బై సెంటర్స్ కానీ వాళ్ళకు నచ్చిన స్కూల్ కానీ కావలసిన స్కూళ్ళల్లో అడ్మిషన్స్ ఇవ్వాలని కూడా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని విద్యా సంస్థలకు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చాము. అదేవిధంగా ఒకవేళ వాళ్ళు ప్రైవేట్ స్కూళ్ళలో చదువుకుంటామంటే పూర్తి స్థాయిలో వాళ్ళందరికీ పిఎం కేర్స్ నుంచి కూడా ఆ ఫీజులు కూడా చెల్లించేటువంటి కార్యక్రమం కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా పిఎం కేర్స్ ద్వారా ప్రత్యేకంగా వాళ్ళకి కావాల్సినటువంటి యూనిఫామ్ కానీ, స్కూల్ యూనిఫామ్ కావచ్చు, లేకపోతే ఇంకేదైనా కావచ్చు, యూనిఫామ్ కానీ, నోట్ బుక్స్ కానీ, టెక్స్ట్ బుక్స్ కానీ పిఎం కేర్స్ ద్వారానే ప్రధానమంత్రి గారు ఆ పిల్లలందరికీ పొందుపరుస్తారు. అదేవిధంగా మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ ఒక స్కీమ్ ఉంది. సామాజిక న్యాయము సాధికార మంత్రిత్వ శాఖ దీని ద్వారా అదనంగా ప్రతి సంవత్సరం ఒక 20,000 రూపాయలు వాళ్ళకు అందించేటువంటి కార్యక్రమం కూడా కొనసాగుతుంది తల్లిదండ్రులు కోల్పోయినటువంటి వరకు. ఆ డిపార్ట్మెంట్ స్కీమ్ కూడా వీళ్ళకు వర్తించే విధంగా సహకారం అందిస్తాము. మరి టెక్నికల్ ఎడ్యుకేషన్ చేసేటువంటి వాళ్లకు భారత ప్రభుత్వం తరఫున 50,000 రూపీస్ ఇచ్చేటువంటి పథకం ఉంది తల్లిదండ్రులు కోల్పోయినటువంటి పిల్లలకు. అది కూడా వీళ్ళకు కల్పించేటువంటి కార్యక్రమం కూడా అడిషనల్గా 50,000 రూపీస్ ఈచ్ చైల్డ్ ఇచ్చేటువంటి కార్యక్రమం కొనసాగుతుంది. అదేవిధంగా స్కిల్ ట్రైనింగ్ కోసం కూడా ఆ రకమైనటువంటి పిల్లల కోసం కర్మ KARMA కర్మ అనేటువంటి ఒక స్కీమ్ కింద స్కాలర్షిప్ ఇస్తాం ప్రత్యేకంగా స్కిల్ డెవలప్మెంట్ చేసే వాళ్ళకు. అది కూడా వీళ్ళకు పొందుపరచడం జరిగింది. అదేవిధంగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ మరి ఇప్పటికే అన్ని విద్యా సంస్థలకు ఆదేశించడం జరిగింది. ఈ రకమైనటువంటి పిల్లలు తల్లిదండ్రులు కోల్పోయినటువంటి పిల్లలకు ఖచ్చితంగా అడ్మిషన్స్ ఇవ్వాలని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది హైయర్ ఎడ్యుకేషన్స్లలో. ఈ పిల్లలు ఎవరైనా విదేశాలకు వెళ్ళాలనుకుంటే, విదేశీ విద్య చదవాలనుకుంటే కూడా వాళ్ళకు బ్యాంకు నుంచి లోన్ ఇప్పిస్తాము. దానికి ఇంట్రెస్ట్ అంతా కూడా పిఎం కేర్స్ భరించే విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అది కాకుండా ప్రతి పిల్లవాడికి ఆయుష్మాన్ భారత్ 5 లక్షల రూపాయల విలువ కలిగినటువంటి హెల్త్ ఇన్సూరెన్స్ కార్డ్స్ కూడా స్పెషల్ స్కీమ్ కింద ఈరోజు వాళ్ళకి అందించే నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాలకు జిల్లా కలెక్టరు బాధ్యతలుగా చేస్తూ ఉన్నాం. బాధ్యులుగా వాళ్ళు పూర్తి స్థాయిలో పర్యవేక్షణ చేయాలి. ఈ నిధులన్నిటిని కూడా వాళ్ళకి అందిస్తున్న సహాయం కూడా అందే విధంగా చూడాల్సిన అవసరం ఉంది. దీనికోసం ఒక సపరేట్ పోర్టల్ కూడా
పిఎం కేర్స్లో ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అది పిల్లలకు మరి ఐడి లాగయ్యే విధంగా ఐడి ఇస్తాం. వాళ్ళు కూడా చూడవచ్చు. వాళ్ళ కష్టాలు ఏదున్నా కూడా 24 గంటల్లో ఆ యొక్క సమస్యను పరిష్కారం చేసే విధంగా చూస్తాం. ఆ రకంగా కాకపోతే మరి కేంద్ర ప్రభుత్వ మహిళా మంత్రిత్వ శాఖ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ చూస్తుంది. ఒకవేళ అక్కడ కూడా పరిష్కారం కాకపోతే పిఎం ఆఫీసులో ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక విభాగం కూడా ఆ యొక్క తల్లిదండ్రులు కోల్పోయినటువంటి పిల్లల సమస్యలు పరిష్కారం చేయాలని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికోసము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక టీమ్ ఆఫ్ మినిస్ట్రీస్ను ఏర్పాటు చేశాం. ఇందులో మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్, మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇంక్లూడింగ్ డిపార్ట్మెంట్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్, స్కూల్ ఎడ్యుకేషన్, మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్, మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీ అఫైర్స్ అండ్ నేషనల్ హెల్త్ అథారిటీ అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ నేతృత్వంలో ఈ కమిటీ రెగ్యులర్గా కలుస్తుంది. ఈ యొక్క మినిస్ట్రీ కమిటీ ఈ యొక్క పిల్లలకు సంబంధించినటువంటి సహకారం అందించే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. రేపు హైదరాబాద్ సిటీలో ఉన్నటువంటి కలెక్టర్ ఆఫీస్లో ఈ కార్యక్రమం అన్ని జిల్లాలలో అన్ని రాష్ట్రాలలో జరుగుతూ ఉంది. రేపు హైదరాబాద్ సిటీ కార్యక్రమం కలెక్టరేట్లో ఉంది. అందులో నేను కూడా స్వయంగా పాల్గొంటాను. 31వ తేదీ నాడు అన్ని రాష్ట్ర రాజధానుల్లో కూడా ఈ యొక్క ప్రధానమంత్రి సహకార నిధి కిసాన్ సమ్మాన్ నిధి, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి సంబంధించినటువంటి లబ్ధిదారుల యొక్క సమావేశాలు ఎల్లుండి ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని రాష్ట్రాల్లో కూడా కేంద్ర మంత్రులు పాల్గొంటారు. ఎందుకంటే 80 సంవత్సరాలైన సందర్భంగా ఈ యొక్క పథకం అమలు జరుగుతుంది. దాన్ని రైతులతో ఇంటరాక్షన్ చేయాలని, ఫీడ్బ్యాక్ తీసుకోవాలని, వ్యవసాయ రంగం మీద రైతుల యొక్క ఫీడ్బ్యాక్ తీసుకునే విధంగా కిసాన్ సమ్మాన్ నిధి ఎల్లుండి ప్రధానమంత్రి గారు 20,000 కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లో ఆ రోజు మరి హిమాచల్ ప్రదేశ్ నుంచి ఆ రోజు రైతుల అకౌంట్లో వేస్తారు. ఏదైతే సంవత్సరానికి 6,000 కోట్ల రూపాయలు ఏది ఇస్తున్నామో 11వ దఫా అంటే 2,000 ఒక్కసారి ఇస్తాము. 2,000 ఎట్ ఎ టైం ఇస్తాము. ఆ రకంగా 11వ విడత కార్యక్రమం ఎల్లుండి బ్యాంకుల అకౌంట్లో వారు వేస్తారు. వారు 10 గంటలకు ప్రసంగిస్తారు. అక్కడి నుంచి హిమాచల్ ప్రదేశ్ నుంచి 9 గంటలకే ఉదయం కార్యక్రమాలు అన్ని రాష్ట్ర రాజధానులు ఏర్పాటు చేసుకొని దానికంటే ముందు కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఇంటరాక్షన్ అవుతారు. అది అయిన తర్వాత ప్రధానమంత్రి గారు ప్రసంగిస్తారు. రైతుల నుంచి మేము డైరెక్ట్గా ఇంటరాక్షన్ అయ్యి వ్యవసాయ రంగం మీద మరి వాళ్ళ ఇబ్బందులు, సమస్యలు తెలుసుకునేటువంటి ప్రయత్నం, కేంద్ర పథకాలు, అది పంటల బీమా పథకం కానీ, పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కానీ, సాయిల్ హెల్త్ కార్డు కానీ, పంటల గిట్టుబాటు ధర కానీ, పంటల ఉత్పత్తులు కొనుగోలు కానీ, పంటల రవాణాపై ఆంక్షలు కానీ, ఈ రకమైనటువంటి అనేక విషయాల మీద రైతులతో నేరుగా చర్చించాలని చెప్పి ప్రధానమంత్రి గారు ఆదేశించారు. మన హైదరాబాద్ నగరంలో మరి సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డ్రైల్యాండ్ అగ్రికల్చర్, సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డ్రైల్యాండ్ అగ్రికల్చర్ హయత్ నగర్లో ఉంది. హైదరాబాద్లో జరిగే కార్యక్రమం ఎల్లుండి 31వ తేదీ ఉదయం 9 గంటలకు అక్కడ జరుగుతుంది. ఆ కార్యక్రమంలో కూడా నేను ఎల్లుండి పాల్గొంటాను. ఇది భారత ప్రభుత్వం ద్వారా జరిగేటువంటి 2 కార్యక్రమాలు. ఆర్ఫన్స్ అంటలే మేము, వర్డ్ మీ దగ్గర
కరోనా 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 కరోనాలో చాలా విపత్కరమైన పరిస్థితులు. ఆ రకంగా తల్లిదండ్రులు కానీ ఏమి ఆలోచన చేయకుండానే వాళ్ళు పిల్లలు తల్లిదండ్రులను కోల్పోయారు. ఒక షాక్లో ఉన్నారు ఇంకా వాళ్ళు. కాబట్టి వాళ్ళను తాత్కాలికంగా ఆదరణ చేయాలి. భవిష్యత్తులో తప్పకుండా మిగతా పిల్లలకి ఎక్స్టెండ్ చేయడం వారికి ఏకమైనటువంటి అభ్యంతరం లేదు. మేము ఫస్ట్ టార్గెట్ వాళ్ళని చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఒక షాక్లో ఉన్నారు ఇంకా పిల్లలు. ఒకసారి కొంతమంది తండ్రి చనిపోయిన తర్వాత కొంత తేరుకున్న తర్వాత తల్లి చనిపోతుంది, ఆ రకంగా ఉంటుంది. ఇది ఏమీ లేదు, మొత్తం షాక్లో ఉన్నారు. కాబట్టి చాలామంది ఇప్పుడు వివిధ రాష్ట్ర ప్రభుత్వాల సంరక్షణ కేంద్రాల్లో ఉన్నారు. వాళ్ళందరినీ తీసుకుంటున్నారు ఫస్ట్ ఫేజ్. తర్వాత మీరు అన్నట్టు మిగతా తల్లిదండ్రులు కోల్పోయినటువంటి పిల్లలను కూడా చేయాలి, తప్పులేదు. ఇంకా నిర్ణయం కాదు, ఇప్పటికైతే అది చేస్తాము. నేను ఈ అనవసరమైనటువంటి వాళ్ళ టీఆర్ఎస్ పార్టీ పనికిరాని వాదనల్ని ఈరోజు ఇంత మంచి కార్యక్రమాలు చెప్పిన తర్వాత నేను జవాబు చెప్పదలుచుకోలేదు. తప్పకుండా వాళ్ళకి ప్రతిసారి చెప్తాను, తర్వాతే చెప్తాను. ఈరోజు ఓన్లీ నెగటివ్ యాటిట్యూడ్ కాకుండా పాజిటివ్ ఇష్యూస్ ప్రజలకు చెప్పాలనే దృక్పథంతో క్షమించాలి మీరు. కాబట్టి ఆ దృక్పథంతో ఉన్నాను. వాళ్ళకి సంబంధించినటువంటి ప్రశ్నకు అన్నిటికీ జవాబు తర్వాత నేను చెప్తాను. అందరికీ ఆహ్వానిస్తున్నాం. ఇది ఆల్ చీఫ్ సెక్రటరీస్ పోతుంది. చీఫ్ సెక్రటరీస్ రావాలి అంటే చీఫ్ సెక్రటరీస్ సంబంధించినటువంటి మంత్రులకు పంపించాలా, అది అందరికీ జరిగే బాధ్యత. రేపు కూడా కలెక్టరేట్లో నిర్వహిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం చెప్పకుండా కలెక్టర్ ఆఫీస్లో కలెక్టర్ నిర్వహించి కలెక్టర్ నాకు ఉత్తర్వులు రాశాడు. రేపు మీరు జరిగే కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రావాలని కలెక్టర్ నాకు ఉత్తర్వులు రాశాడు. అన్ని జిల్లాలో ఉన్నటువంటి మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ ఎవరైతే నరేంద్ర మోడీ గారి 8 సంవత్సరాల పాలనను మరి వాళ్ళు ఆ కార్యక్రమంలో పాల్గొంటారో వాళ్ళందరూ రావచ్చు, మాకే రకమైన అభ్యంతరం లేదు. సేమ్ అంటే మేము ఆల్రెడీ అన్ని రాష్ట్రాలు ఏంటంటే ఎక్కడైతే ఎన్డీఏ ప్రభుత్వాలు ఉన్నాయో అక్కడ ఇబ్బంది లేదు. మిగతా ప్రభుత్వాలు స్పందన లేని కారణంగా అక్కడ కొన్ని మేము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్స్టిట్యూషన్లో పెట్టుకోవడం జరిగింది. ఏది పిల్లలు ఇప్పుడు గుర్తించిందా? ఇప్పుడే ఈ పేపర్లు పెడతారు మా వాళ్ళు. 4,345 ఇప్పటి వరకు గుర్తించాము. టోటల్ అప్లికేషన్ 9,042, 9,042 అప్లికేషన్స్ రావడం జరిగింది. వాటిన్నింటిని కూడా ఆయా జిల్లా కలెక్టర్ పంపించాం. దేశమంతా కూడా జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎస్పీలు కూర్చొని వెట్టింగ్ చేసి, అంటే కొంత ఆలోచన చేసి నిజంగా బంధువులు ఎవరు తల్లిదండ్రులు చనిపోయినట్టుంటే అలా, కరోనాలో చనిపోయినట్టుంటే అలా, ఇవన్నీ కూడా కొద్దిగా వెట్టింగ్ చేసి పంపిస్తే అందులో వాళ్ళు ఇచ్చినటువంటి నెంబరు 4,345 వాళ్ళు ఇచ్చారు. దాని ప్రకారం రేపు వాళ్ళందరికీ సర్టిఫికేట్ ఇస్తాం. 4,345 మంది పిల్లలకు రేపు అందరికీ మరి సర్టిఫికెట్లు ఇవ్వబోతా ఉన్నాం. రేపు స్నేహమిత్ర అనే సర్టిఫికేట్ ఇస్తాం రేపు వాళ్ళకందరికీ. అది మాకు సంబంధం ఉండదు, మేము ఇవ్వము. నరేంద్ర మోడీ గారు వచ్చి గాంధీ హాస్పిటల్లో దేనికి చనిపోయిందని ఆయన ఇవ్వడు సర్టిఫికెట్, రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తాయి. ఎంతమంది చనిపోయారు, గంగాలో శవాలు తేలేదా నరేంద్ర మోడీ గారు చూడరు, కేంద్ర ప్రభుత్వం చూడదు, రాష్ట్రాలు చేస్తాయి అవన్నీ కూడా. మెడిసిన్ వాళ్ళకే ఇస్తాము. ఎంతమంది చనిపోయారో రాహుల్ గాంధీకి ఆ మాత్రం కూడా అవగాహన లేదు. మేము ఇప్పుడు ఏ రాష్ట్రం ఎంత చనిపోయిందో రాష్ట్ర ప్రభుత్వాలు దగ్గర ఉంటుంది. అవన్నీ టోటల్ కలిపితే దేశంలో ఎంతమంది చనిపోయిందో తెలుస్తుంది. దాంట్లో దాచడానికి ఏముంటుంది, మా చేతిలో ఉండదు. ఓన్లీ నేను హోమ్ మినిస్టర్లో ఉన్నాను కరోనా
మన కంట్రోల్ రూమ్లో మేము ఓన్లీ డాటా అన్ని రాష్ట్రాలకు సంబంధించి డాటా అడిగిస్తాం. ఇప్పుడు తెలంగాణలో తగ్గించే అధికారం మాకు లేదు, చనిపోతే. లేకపోతే తక్కువ ఉంటే ఎక్కువ చెప్పే అధికారం కూడా మాకు లేదు. తెలంగాణ ప్రభుత్వం ఎంత చెప్పిందో, కర్ణాటక ప్రభుత్వం ఎంత చెప్పిందో, డిఎంకే ప్రభుత్వం ఎంత చెప్పిందో వాళ్ళ సంఖ్య వాళ్ళ దగ్గర ఉంటుంది. కానీ కొంతమంది రాజకీయ నాయకులు ఇంతమంది చనిపోయారు, గంగాల శవాలు తేలాయి, కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ తగ్గించారు. మేము ఎందుకు తగ్గిస్తాం? తగ్గించే వ్యవస్థ ప్రజాస్వామ్య దేశం ఉన్నది. నెంబర్ తగ్గించేటువంటి అధికారము, ఆవశ్యకత, అవసరము, అవకాశం కూడా ఎవరికి లేదు. అన్ని రాష్ట్రాలు నెంబర్ ఉంటుంది, అన్ని టోటల్ కొడితే నీకు నెంబర్ తెలిసిపోతుంది, అన్ని రాష్ట్రాలు వెబ్సైట్ కొడితే తెలిసిపోతుంది. కేంద్ర ప్రభుత్వం ఏ రకంగా తగ్గిస్తుంది? చిన్న సింపుల్ విషయం ఇది. ఎట్లా చనిపోయారు, ఏం చనిపోయారు అని స్టేట్ గవర్నమెంట్ నిర్ణయాలు తీసుకుంటాయి, మేము తీసుకోము. మా చేతుల్లో లేదు కూడా అది. ఈ ఫెడరల్ సిస్టంలో అన్ని రాష్ట్రాలు, రాజస్థాన్లో ఎంతమంది చనిపోయారు, ఛత్తీస్గఢ్లో ఎంతమంది చనిపోయారు, లేకపోతే గోవా అన్ని రకాల ఎన్ని చనిపోయారు ఆ రాష్ట్ర ప్రభుత్వాల వెబ్సైట్లలో ఉంటాయి. అది రాష్ట్ర ప్రభుత్వాల యొక్క విచక్షణ మీద ఉంటుంది. మేము ఇంకేదైనా పొరపాటు జరిగిందంటే ఒక ఉత్తరం రాస్తాం, ఇట్లా జరిగిందంటే వాస్తవమా కదని. కానీ అల్టిమేట్గా నిర్ణయం తీసుకోవాల్సింది వారు. తల్లిదండ్రులు అనా మిగతా స్కీమ్స్ వాళ్ళకు ఉన్నాయి. నేను ఇంతకుముందు చెప్పాను కొన్ని స్కీమ్స్. జనరల్గా తల్లిదండ్రులు కోల్పోయినటువంటి పిల్లలకు అనేక స్కీమ్స్ ఉన్నాయి. 50,000, 20,000, 10,000 అని చెప్పాను. ఇది అడిషనల్గా పిఎం ప్రధానమంత్రి గారు ఆ రోజు కరోనా సమయంలో ఒక మాట ఇచ్చారు. ఈ పిల్లలందరినీ కూడా నేను ఆదుకుంటాను కేంద్ర ప్రభుత్వం తరఫున అని దేశ ప్రజలకు వాదా ఇచ్చారు. ఆ మాట ప్రకారం రేపటి నుంచి ఇంప్లిమెంట్ చేస్తాం. ఆ రోజు కరోనా సమయంలోనే మన్ కీ బాత్లో ఆయన మాట ఇచ్చారు. ఎవరైతే తల్లిదండ్రులు కోల్పోయినటువంటి పిల్లలు చాలామంది స్టోరీస్ రాశారు. అప్పుడు చాలామంది పత్రికల్లో శీర్షికలు వచ్చినాయి, తల్లిదండ్రులు కోల్పోయినటువంటి చరిత్ర అంతా కూడా. అనాథలుగా ఉన్నటువంటి వాళ్ళందరినీ అప్పుడు ఆయన అది చూసిన తర్వాత ఒక మాట ఇచ్చారు, ఈ పిల్లలందరూ అనాథలు కారు, ఎవరు కూడా ఆర్ఫన్స్ అనొద్దు, వాళ్ళందరినీ కూడా మనము సమాజమే వాళ్ళకు రక్షణగా ఉందాం, కేంద్ర ప్రభుత్వం తరఫున నేనే వాళ్లకు గార్డియన్గా ఉంటానని చెప్పాడు. కాబట్టి ఆ మాట ప్రకారం ఈరోజు స్కీము రేపు ఇనాగ్రేషన్ చేస్తున్నాం. మేము అదొక రంగం. పోవడం కోసం ఆలోచన చేయకండి, రావడం కోసం ఆలోచన చేయండి. పోతే మనకేం లాభం రాదు. వాళ్ళు మన దేశానికి ఎట్లా వస్తారో ఆలోచించాలి. ఇప్పుడు మేము అంతర్జాతీయంగా, నేను మళ్ళీ ఒక సపరేట్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టుకుందాం అనుకున్నాను. అంతర్జాతీయంగా అనేక దేశాలలో మనకు ఈ యొక్క పర్యాటకకు సంబంధించినటువంటి ఆఫీసులు లేవు. 8 దేశాల్లో మాత్రమే ఉన్నది. అయితే ఇప్పుడు మేము నరేంద్ర మోడీ గారితో మాట్లాడిన తర్వాత, నేను వచ్చిన తర్వాత అదనంగా 20 దేశాలలో ఎంబసీస్లలో ఆఫీసులు ఓపెన్ చేశాం, పర్యాటక ఆఫీస్ ఎంబసీస్లోని. వాళ్ళందరూ కూడా అక్కడ ఇండియన్ డయాస్పోరాతో కానీ, అక్కడ ఉన్నటువంటి మన టూరిజానికి సంబంధించినటువంటి ట్రావెలర్స్తో కానీ, ఈవెంట్స్ మేనేజర్తో, ఆయా దేశాల్లో ఈవెంట్ మేనేజర్స్తో కానీ, అక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద ఆఫీసులతో కానీ, గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఈవెంట్స్ నిర్వహించేటువంటి సంస్థలతో కానీ మన ఎంబసీలు చర్చించి డెస్టినేషన్ ఈవెంట్స్, ఎప్పుడైతే మ్యారేజ్ డెస్టినేషన్ గోవాలో వెళ్తామో డెస్టినేషన్ ఈవెంట్స్, ఆయా దేశాలకు సంబంధించినటువంటి ఈవెంట్స్, అక్కడ ఉన్నటువంటి బహుళజాతి కంపెనీల ఈవెంట్స్ కూడా ఇండియాలో వచ్చే విధంగా మేము ఇప్పుడు చర్యలు తీసుకుంటున్నాం. ఇంకా ప్రపంచం అంతా కూడా పూర్తి స్థాయిలో టూరిజం సంబంధించిన డోర్స్ ఓపెన్ కాల, ఇంకా రెస్ట్రిక్షన్స్ కొంత ఉన్నాయి. ఇప్పుడు మనకు శ్రీలంకకు చాలా పెద్ద ఎత్తున ఇతర దేశాల నుంచి వస్తారు. ఇప్పుడు మా టార్గెట్ ఏంటంటే శ్రీలంకకు వచ్చేటువంటి టూరిస్టులు, ఆ దేశం ఆర్థిక వ్యవస్థ పూర్తిగా పతనమైంది కాబట్టి ఆ దేశం నుంచి మన దేశానికి ఏ రకంగా వస్తారు మేము టార్గెట్ చేస్తున్నాం. ఈరోజు చైనా, ఇతర దేశాల నుంచి చాలా పెద్ద ఎత్తున కోట్లాది మంది వెళ్ళేవారు వ్యాపారం కోసమో, బిజినెస్ కోసమో, టూరిజం కోసమో. ఇప్పుడు చైనాకి వెళ్ళడానికి సంశయిస్తున్నారు. వాళ్ళందరినీ మన ఇండియాకి ఎట్లా అట్రాక్ట్ చేయాలి, ఇటువంటి కొన్ని పథకాలు ఏర్పాటు చేసి ఆయా రాష్ట్రాల ఎంబసీలతోటి మా ఎంఏ, మా టూరిజం డిపార్ట్మెంటు, ఎప్పటికప్పుడు హోమ్ మినిస్ట్రీ, 3 మంత్రులు, 3 ఆఫీసర్స్, మా సెక్రటరీస్ కూర్చొని ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నాం. సమయానికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకొని ఇంప్లిమెంట్ చేస్తాం. ఇంకా పూర్తి స్థాయిలో కరోనా మన దగ్గర కూడా నిబంధనలను సడించలేదు. పూర్తి స్థాయిలో ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ఓపెన్ చేసినప్పుడు కూడా
మనము ఇంకా మన దేశానికి ఇంకా రానున్న రోజుల్లో ఇంకా టూరిస్ట్ అట్రాక్ట్ చేయడానికి కావాల్సినటువంటి పూర్తి చర్యలు చేపడతాం కొంత పూర్తి స్థాయిలో కరోనా పోయిన తర్వాత. తప్పకుండా నాకు ఐడియా లేదు. ఇది రాయితీలు కరోనా సమయంలో పెంచారు, అంతకుముందు తక్కువనేది. డెఫినెట్గా ఆ విషయం నేను మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను. ఆ రకంగా రాయితీల విషయంలో చర్చిస్తాను. నాకు ఐడియా లేదు. ఇప్పుడు రివర్స్ టూరిజం అంటారు మన దగ్గర చాలామంది. ఈరోజు కేదార్నాథ్కి వెళ్తే మేము ఒక 2 లక్షల మందిని ఆపాల్సి వస్తుంది. పోర్టల్ పెట్టాము, చాలామంది తెలియకుండా వచ్చేస్తున్నారు. అక్కడికి ఉత్తరాఖండ్ ప్రభుత్వంతో రెగ్యులర్గా నేను మానిటరింగ్ చేస్తున్నాను, సీఎం తోటి, చీఫ్ సెక్రటరీ తోటి. నిన్న కూడా మాట్లాడాను. ఎక్కువ మంది, ఎందుకంటే వర్షాకాలము, ఎక్కడైనా వర్షాకాలం కారణంగా పైనుంచి ల్యాండ్ స్లైడ్ అయితే ఇబ్బంది అనే దృక్పథంతో ఓవర్ క్రౌడ్ వస్తుంది. అదేవిధంగా శ్రీనగర్ లాస్ట్ 12 ఇయర్స్ కంటే ఎక్కువగా ఈరోజు రికార్డు స్థాయిలో టూరిస్టులు వచ్చారు. లాస్ట్ 12 ఇయర్స్ రాలే శ్రీనగర్కి అంతమంది వచ్చారు. శ్రీనగర్ ఎయిర్పోర్ట్లో ప్రైవేట్ ఫ్లైట్స్ కానీ లేకపోతే ఇతర గతం లేదు, వెయిటింగ్ లిస్ట్ నడుస్తుంది. హోటళ్లలో, తాజ్ హోటళ్లలో 1.5 lakh రూపీ రూమ్ రెంట్ అవుతుంది. అక్కడ అంత డిమాండ్ వచ్చింది అక్కడ. కాబట్టి కొంత ఈ యొక్క డొమెస్టిక్ టూరిజం రానున్న రోజుల్లో దృష్టిని కేంద్రీకరించాలని ప్రధానమంత్రి గారు చెప్పారు. ఆయన చెప్పాడు, ప్రతి కుటుంబం కూడా ఒక 15 డెస్టినేషన్స్లలో మీ లైఫ్లో మీరు తిరగండి, మేము పిల్లలను తీసుకుంటాం. అందుకే మేము అనేక చర్యలు తీసుకుంటున్నాం. మళ్ళీ ఇది అన్ని విద్యా సంస్థల్లో టూరిస్ట్ క్లబ్స్ ఏర్పాటు చేస్తున్నాం, ఆల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. ఉదాహరణకు వరంగల్లో ఉన్నటువంటి స్కూళ్ళల్లో ఉన్నటువంటి పిల్లలకు టూరిస్ట్ క్లబ్స్ ఏర్పాటు చేసి ఆ పిల్లలందరినీ రామప్ప తీసుకుపోతారు స్కూల్ హెడ్ మాస్టరు, లేకపోతే పేరెంట్స్ని తీసుకుపోమని చెప్తాం, ప్రోత్సహిస్తాము. వాళ్ళు అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ చేస్తాము, రామప్ప దేవాలయానికి సంబంధించిన డ్రాయింగ్ కాంపిటీషన్ ఏర్పాటు చేస్తాము, ఆయన వక్తృత్వ పోటీలు నిర్వహిస్తాము, వాళ్ళకు ప్రైజులు ఇస్తాము. ఆ రకంగా అన్ని స్కూళ్ళల్లో కూడా టూరిస్ట్ క్లబ్లు ఏర్పాటు చేయడం కోసం నిర్ణయం తీసుకున్నాము. ఇప్పుడు అనేక రాష్ట్రాలు ఇప్పటికే ముందుకెళ్ళాయి. మేము కేంద్రీయ విద్యాలయాలు కానీ, నవోదయ విద్యాలయాలు కానీ, సైనిక స్కూళ్ళు కానీ, సిబిఎస్ఈ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్ ఏవైతే సిబిఎస్ఈ సిలబస్ ఉంటాయో అన్ని స్కూళ్ళకి ఇప్పటికే సిబిఎస్ఈ బోర్డు ద్వారా మేము వాళ్ళకు లెటర్స్ రాశాము, ఆదేశాలు కూడా పంపించాము. టూరిస్ట్ క్లబ్ నామ్స్, రెగ్యులేషన్స్ ఏర్పాటు చేస్తాం. కాబట్టి ఇవన్నీ కూడా నేను వచ్చిన తర్వాత ఇనిషియేషన్ తీసుకోవడం జరిగింది. తప్పకుండా రానున్న రోజుల్లో కొంత కరోనా తగ్గిన తర్వాత మరిన్ని చర్యలు తీసుకుంటాం. ఈరోజు మన్ కీ బాత్లో కూడా నరేంద్ర మోడీ గారు టూరిజం విషయంలో మాట్లాడారు. ఈరోజు మన్ కీ బాత్లో కూడా. థ్యాంక్ యూ అందరికీ. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ ని. Please subscribe ఐ డ్రీమ్స్. For more videos, subscribe I Dream. Please subscribe for more videos. I dream. I dream. For more videos Subscribe, I dream. Please subscribe. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. Do subscribe. I dream. ఐ డ్రీమ్ ఛానల్ని subscribe చేయండి. Do watch I Dream.